వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి పేరు రీత్యా 2019లో అధికారంలోకి రావడం జరిగింది. 19, 20, 21, 22, 23, 24 వరకు కూడా కొనసాగడం జరిగింది. ఇందులో వారు మంచి చేశారు, వారికి చెడు పేర్లు వచ్చినవి, చెడ్డ పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. అంటే చెప్తున్నాను విషయం ఇట్లా ఉంటుంది. ఇక అదేవిధంగా ఇంకా మనకు బాగా సన్నిహితులు, దగ్గర వ్యక్తులు, నమ్మినటువంటి వారే మనకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాత్రము అసలు ఏంది, నాకేమిటి ఈ పరిస్థితి, ఏంది, నాకేనా అనే విధంగా వీరికి ఉన్నది క్వశ్చన్ మార్క్. సో మకర రాశి వారికి టైం చాలా బ్యాడ్ నడుస్తూ ఉన్నది. ఇది మనకు సుమారుగా జూన్ 18, 19వ తారీఖు నుండి 2027 సుమారుగా 2027 ఫిబ్రవరి, మార్చి వరకు కూడా చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఆల్ ఆఫ్ సడన్గా పెళ్లి సెటిల్ అయిపోవడం కానీ, బిజినెస్ అద్భుతంగా ముందుకు వెళ్ళడం కానీ, ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ రావడం కానీ, బిజినెస్లో బాగా లేదు అని చెప్పి బాధపడేటువంటి వారికి బిజినెస్ రిలేటెడ్ మంచి మార్క్ సంపాదించుకునేటువంటి సమయం కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క లైక్ మకర రాశి వారికి కొంచెము దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన, మంగళవారము ఇప్ప నూనెతోటి దీపారాధన చేయడము వీరికి ఎంతో శ్రేయస్కరం. మకర రాశి వారికి ఇది వీరిని వృద్ధిలోకి తెస్తుంది. చెప్పులు లేకుండా భూమి మీద ఒక 40 నిమిషాలు నడవాలి, వీరికి ఇంకా ప్లస్గా ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు నిద్ర లేవగానే భూదేవికి నమస్కరించుకోవాలి, విన్నారా? అదేవిధంగా చెట్లకు నీటిని పోయాలి. ఇట్లాంటివి కొన్ని చేయడం ద్వారా కొన్ని జాతకరీత్యా జరగబోయే చెడు నుండి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. సో మకర రాశి వారికి ఇంకనూ ఏమిటయ్యా అంటే వివాహము, మన వాహనము, గృహము, ఇవన్నీ కొనుగోలు చేయడానికి అత్యంత అద్భుతంగా 10 నెలలు ఉండబోతున్నవి. జూన్ జూలై నుండి 10 నెలలు వేసుకోండి. విదేశీ యానాలు, ఎవరైనా మీ జీవితంలోకి రావడాలు, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది, బాగాలేదు అనుకుంటే సద్దుమనగడాలు, బాగుండడాలు, ఇలా అన్ని రకాలుగా మీకు అత్యంత రావాల్సిన ధనం తప్పకుండా వస్తుంది. ఎట్టి కోశాన కూడా జూన్ జూలై వరకు ధనాన్ని మీకు ఇచ్చేపోతాడు, 100% వస్తుంది. ఇక ఇక్కడ ఏంటంటే వీరి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది ఈ టైంలో. ఇప్పుడు అన్ని శుభాలే అంతా మంచిగా ఉన్నప్పుడే మనకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుంది. కనుక మీ 2026, 27లో తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ముందే ఏమైనా అలాంటి సూచనలు ఉంటే కనుక ఏమైనా పరిహారాలు అలా చేసుకోవచ్చా గురుగారు? పరిహారాలు అంటే తల్లి మృత్యుంజయ హోమాలు కానీ, మృత్యుంజయ మంత్రము జపము కానీ, వారి తల్లిగారి పేరును బట్టి, వారి జన్మనామము లేదా వీళ్ళ జాతకాన్ని బట్టి వారి యొక్క తల్లిగారి యొక్క జాతకాన్ని చెక్ చేసి ఇంకా ఏమైనా డెప్త్గా చూసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా ఇట్లా ఇదంతా గోచారం. మళ్ళీ మనకు గ్రాచారం ఏమిటి? జన్మించినటువంటి సమయము, అందులో ఉండేటువంటి లగ్నాలు. ఇప్పుడు ఇన్ని చెప్పినాము, జా అక్షరం అని, కా అక్షరం అని. ఇప్పుడు అతనిది ఏదో రమేషో, సురేషో, రాజేషో, నరేషో అయింది. అతను ఆ పేరు బట్టే చూసుకుంటున్నాడు అనుకోండి. మరి జన్మనామం ప్రకారంగా ఒకవేళ గజకేసరి యోగం ఉంటుంది, బుధాదిత్య యోగం ఉంటుంది,
చంద్రమంగళ యోగాలు ఉంటుంది. అవును. ఈ యోగాలు వచ్చినప్పుడు మరి నాది ఎట్లా బాగాలేదని చెప్పి తిని పండుకుంటే అంతేగా. ఈ ఈ గజకేసరి యోగం వెళ్ళిపోతుంది, అవును. ఉండదు. కనుక మనం చూసుకొని ముందుకు వెళితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది.